ముందుగా 1 kg మటన్ని తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 4 బిగ్ ఆనియన్ని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, పుదీనా అండ్ చిన్న ఆనియన్ కట్ చేసి సపరేట్ పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ పసుపు, కొంచెం ధనియాల పౌడర్ అండ్ ఉప్పు, తగినంత కారం తగినంత తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఓల్డ్ స్పైసెస్, జీడిపప్పు ఒక 10 తీసుకొని నానబెట్టి పెట్టుకోండి వాటర్లో. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హోల్ గరం మసాలాని వేసి ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అండ్ 3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటోస్ అండ్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసి అందులోనే మనము ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ ఓల్ గరం మసాలాస్, ఆల్రెడీ మనము ఆనియన్ పేస్ట్ గరం మసాలాస్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి తగినంత మన స్పైసెస్ తగినంత వేసుకోండి. అండ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, తరిగి పెట్టుకున్నాం కదండి అది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg మటన్ని వేసి బాగా మిక్స్ చేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసి తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పుదీనా వేసుకోండి. ఇప్పుడు పుదీనా వేసుకుంటే ఏంటంటే పీసెస్కి బాగా ఫ్లేవర్ అనేది పడుతుంది, దానివల్ల ముక్క అనేది కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కారం అనేది ముక్కలకి పట్టే వరకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. అండ్ ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బికాజ్ అడుగు అంటకుండా ఆనియన్ పేస్ట్ థిక్నెస్ ఉండడం వల్ల అడుగు మాడకుండా చూసుకోండి. తర్వాత ఈ గ్రేవీ అంతా బాగా ముక్కకు పట్టినాక ఒక 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి మరిగించుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా తక్కువ ఉంటే సరి చేసుకోండి. కొంచెం థిక్ అయ్యే వరకు అంటే వాటర్ అంతా కొంచెం థిక్గా అయ్యే వరకు ఒక 5 మినిట్స్ హీట్ చేసుకుని కుక్కర్ పెట్టి విజిల్స్ ఒక 6 వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్లో ప్రెషర్ పోయేంత వరకు ఉంచి విజిల్ తీసి పక్కన పెట్టి కుక్కర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకోండి. అండ్ ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ మటన్ కర్రీ